Welcome to DVSK lectures. So in today's lecture we are going to discuss about MET 2023 cutoff ranks in Manipal and Bangalore campuses of Manipal Academy of Higher Education. So మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క మణిపాల్ క్యాంపస్ బెంగళూరు క్యాంపస్లో MET 2023 మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఆల్రెడీ ఈ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 మీద వీడియో అయితే చేస్తున్నానండి. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చరు, సో ఈవెన్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్, సో మొత్తం డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేశాను. ఎవరైనా కానీ చూడకుండా ఉంటే ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదైతే చూడండి. ఇకనకైనా మనం వివరాల్లోకి వెళ్ళామనంటే, సో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అండి. మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది ఓన్లీ 3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి మాత్రమే అవార్డు అయిందండి సోఫారు. వాటిల్లో మణిపాల్ ఒకటి, బిట్స్ పిలాని ఒకటి, శివనాడార్ యూనివర్సిటీ ఒకటి అండి. సో ఇంకా మిగతా వాటికి ఒక 7టికి ఇంకా శాంక్షన్ కాలేదు. సో మొత్తము ఇండియాలో 10 మాత్రమే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది. సో అది ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ల తర్వాత బ్రహ్మాండమైన ట్యాగ్ కింద ఉపయోగపడుతుంది. సో ఆ ట్యాగ్ ఆల్రెడీ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చింది. సో అందుకని మీరు డెఫినెట్గా ఇది జాయిన్ అవ్వడానికి కన్సిడర్ చేయదగినటువంటి బెస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. సో అలాంగ్ విత్ బిట్స్ పిలాని. సో ఇకనకైనా మనము వివరాల్లోకి కానీ వెళ్ళామనంటే, సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 28,850 వరకు వచ్చిందండి. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 46,461 వరకు వచ్చింది. సో బయోమెడికల్ వచ్చేకి 47,120. సో ఇవన్నీ కూడా మణిపాల్ క్యాంపస్ అండి. సో వీళ్ళదే బెంగళూరులో కూడా 2021లో ఇంకో క్యాంపస్ పెట్టారు. ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను చూపిస్తానండి. సో అదేవిధంగా కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి ఇది. సో ఇది 6,360 వరకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1,602 వరకు వచ్చింది. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 2,382 వరకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రేర్గా ఉంటుందండి ఈ బ్రాంచ్, ఇది 3,737 వరకు వచ్చింది. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ 23,818 వరకు వచ్చింది. డేటా సైన్స్ ఇంజనీరింగ్ 5,794 వరకు వచ్చిందండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 20,997. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 8,820. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 34,087 అండి. సో జనరల్గా ఎలక్ట్రానిక్స్ అట్లాంటి చేరేవాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ అనేది అంత ప్రిఫర్ చేయకపోవడం మంచిది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సైడ్ ఈసీఈ విత్ పిఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ ఇది చాలా మంచి బ్రాంచ్ అండి. ఈ మధ్యనే కొన్ని దగ్గరలో పెడుతూ ఉన్నారు, ఈవెన్ ఎన్ఐటీస్ ఐఐటీస్లో కూడా పెడుతున్నారు. ఇది మంచి బ్రాంచ్ అండి. 13,725. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి 45,140. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4,765 అండి. సో ఇవన్నీ కూడా మణిపాల్ క్యాంపస్ వేనండి. అంటే ఈ యూనివర్సిటీ మణిపాల్ క్యాంపస్లో ఒకటి ఉంది, బెంగళూరు క్యాంపస్ ఇంకోటి ఉందండి. మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ అని ఇంకొకటి ఉంది, దాని గురించి నేను వేరే వీడియోలో కూడా చెప్పున్నాను. ఇదే మేనేజ్మెంట్ కానీ అది డిఫరెంట్ అండి, ఆ యూనివర్సిటీ కంప్లీట్ డిఫరెంట్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండి 6,771. మెకానికల్ ఇంజనీరింగ్ 47,184. మెకాట్రానిక్స్ 38,247. సో చాలా మంది ఈ డిఫరెంట్ బ్రాంచెస్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారండి ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కానివ్వండి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి, కంప్యూటర్ ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్, ఇక్కడ చూడండి డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్. సో ఇట్లా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని సిఎస్సి పదం లేకుండా ఉంటాయి. సో వీటి మీద నేను క్లారిటీ ఇస్తూ చాలా వీడియోలు అయితే చేశానండి, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో జస్ట్ చాలా మంది పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే ఓన్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి దాని ప్రకారం అడ్మిషన్ తీసుకుంటుంటారు. అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం కాకుండా మనము జాగ్రత్తగా అనలైజ్ చేసి ఆ బ్రాంచ్ని, దాని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయని, ఈవెన్ పెద్ద ర్యాంక్ కూడా మంచి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంటాయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బట్టి ఈ వెబ్ ఆప్షన్స్ కానివ్వండి లేకపోతే బ్రాంచ్ సెలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేకి బెంగళూరు క్యాంపస్ అండి, అంటే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే 2021లో పెట్టారు. ఇంకా ఒక్క బ్యాచ్ కూడా బయటకు వెళ్ళలేదు ఇది, కానీ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళది కాబట్టి ఇది
డెఫినెట్గా మంచిగానే ఉంటుంది. కానీ కొత్త బ్రాంచ్ కాబట్టి మనకి ఇక్కడ చూడొచ్చు కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. సో ఎంఐటి బెంగళూరు క్యాంపస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇందాక చెప్పినవన్నీ కూడా ఎంఐటి మణిపాల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో సిఎస్సి 8888 వరకు వచ్చిందండి. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 11,738 వరకు వచ్చింది. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ 17,427. సో మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండి, ఇది 29,025. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20,167. సో ఫ్యూచర్లో ఒక 5-6 ఏళ్ళు ఆగి కానీ చూసామనంటే ఈ రెండు బ్రాంచ్లకి పెద్ద తేడా ఉండకపోవచ్చు. సో అందుకని మీకుండే మిగతా అవకాశాలను బట్టి మీరైతే డెసిషన్ తీసుకోవాలండి. సో అంతేగానండి బ్లైండ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ని బట్టి మాత్రం మీరు ఫాలో అవ్వకండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.